భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అలాగే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించనున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంతో మన్మోహన్ సింగ్ గారికి విడదీయలేని అనుబంధం ఉంది. ఆయన హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. చివరిసారిగా తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి ఎన్నికల ప్రచారంలో మన్మోహన్ సింగ్ గారు పాల్గొనడం జరిగింది. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కళ నెరవేరింది కూడా మన్మోహన్ సింగ్ గారి హయాంలోనే. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ నాయకత్వంలోనే సోనియా గాంధీ కమిటీని నియమించారు. ఆ కమిటీ తెలంగాణ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను తెలుసుకుంది. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు తెలంగాణ ఎందుకు అవసరం అనే అంశాన్ని వివరించడానికి ప్రొఫెసర్ జయశంకర్ ను ఎంచుకొని ఆయనకు వివరించారు. ఆ తర్వాత ఆయనే ప్రధానమంత్రి కావడం, తెలంగాణ అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చడం, ఆ తర్వాత ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కమిటీని వేయడం, చిదంబరం ప్రకటన ఇవ్వడం తదితర పరిణామాలన్నీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలోనే చోటు చేసుకున్నాయి. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. రాజ్యసభ ఆమోదానికి ముందు అప్పటి బీజేపీ నేతలు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు తదితరులు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని పట్టుబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చి ఇప్పటికిప్పుడు బిల్లులో ప్రత్యేక హోదా చేర్చితే బిల్లు కాస్త ఆర్థిక బిల్లుగా మారి లోక్సభకు వెళ్లాల్సి వస్తుందని, అంత సమయం లేదని, ఏపీకి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. దాంతో రాజ్యసభలో తెలంగాణ బిల్లు పాస్ అయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. చివరిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014 ఏప్రిల్ 26న భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి మన్మోహన్ సింగ్ హాజరయ్యారు. కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాకపోయేదని ఆ సభలో ఆయన ప్రసంగించారు. అంతకు ముందు ప్రధాని హోదాలో 2013 ఫిబ్రవరి 24కు తెలంగాణ ప్రాంతంలో పర్యటించారు. దేశవ్యాప్తంగా నేటికి ప్రజల ఆదరణ పొందుతున్న పథకాల్లో ఉపాధి హామీ ఉంది. పథకాన్ని మొదట తీవ్ర కరువు, దుర్భర పరిస్థితి ఉండే ఉమ్మడి రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లాలో మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. ఈ పథకం ఇప్పటికీ నిరుపేదలకు బుక్కెడు బువ్వను పెడుతుంది.